శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఉపాసనా కర్మ నారీధర్మముల వర్ణనం. పృథ్వీదేవి ఇట్లా ప్రశ్నించెను, మాధవ, స్త్రీలయందు ప్రాణము బలము చాలా తక్కువగా ఉండును. వారు ఉపవాసం చేయుట లేక ఆకలి త్వరగా కలుగుటలయందు ఓర్పును ప్రదర్శించుటలో అసమర్థులుగా ఉందరు. అందుకు గల కారణాలు నాకు ఎరిగింప నీ భృత్యురాలనైన నేను ప్రార్థనాపూర్వకంగా వినతి చేస్తున్నాను. భూదేవి యొక్క ఈ వినతికి వరాహమూర్తి ఇట్లు చెప్పెను, మహాభాగ్యే, మొదటగా అతడు ఇంద్రియాలు వశపరుచుకుని నాయందు మనసు లగ్నం చేసి సన్యాసయోగం స్వీకరించి అన్ని కర్మలు నావిగానే భావించాలి. ఇంకను చిత్తాన్ని ఏకాగ్రమనర్చి తాను పాటిస్తున్న వ్రతమందు మనసుకు దృఢంగా నిలిపి అన్ని కర్మలను నాకు అర్పించాలి. అట్లు చేయుటచే స్త్రీ పురుష నపుంసకులు వేరెవరికైనా కూడా జన్మమరణ రూపమైన సంసార బంధనాల నుంచి పూర్తిగా విముక్తి లభించును. అంతేగాక పరమగతి పొందవలను అను కోరిక ఉన్నడల జ్ఞానరూపం గల సన్యాస యోగమును ఆశ్రయించవలను. ఒకవేళ ప్రాణి యొక్క చిత్తం సమాన రూపంచే నాయందే నిలిచిపోయినడల అతడు అన్ని రకాలైన భక్ష్య పదార్థాలను తినుచో త్రాగుటకు యోగ్యములు కాని పదార్థాలను త్రాగుచూ ఉన్నను ఆ కర్మదోషం చేత కట్టివేయబడిన వాడు కాడు, దాని యందు అనురక్తుడు కాడు. మనసు బుద్ధి చిత్తం సమాన రూపంతో నాయందే స్థిరపరచబడి ఉండినట్లయిన ఎట్టి కర్మను చేయుచున్నను అతడు అదే రకమైన ఆసక్తి కలవాడు కాడు. అది ఎట్టిదనగా కమలపత్రం నీటి యందే ఉండి కూడా ఆ నీటి నుండి విభిన్నంగా ఉండను. సమత్వం యొక్క ప్రభావం చేత కర్మ సంయోగం కలవాడైనను ప్రాణి దాని యందు అనురక్తుడు కాకుండానే ఉండను. ఇందు ఎటువంటి విపరీత భావము చేయరాదు. దేవి, రాత్రులు పగళ్ళు ఒక ముహూర్త కాలం చేత ఒక కళ, ఒక నిమిషం, కనీసం ఒక ఫలం ఖాళీ లభించినను చిత్తమును సమరూపంగా నా యందు నిలబడినట్లు చేయవలను. ఒకవేళ చిత్తం వ్యవస్థిత రూపంగా సమానంగా ఉండగలదో అట్టేడు రాత్రింబగళ్ళు ఎల్లప్పుడూ మిశ్రిత కర్మలు చేయిచుండినను వారికి కూడా పరమసిద్ధి ప్రాప్తి కలగగలదు. మెలకువతో ఉన్నప్పుడు, నిద్రపోవునప్పుడు, వినునప్పుడు, చూచినప్పుడు కూడా ఏ వ్యక్తి నా యందు చిత్తమును లగ్నం చేయునో అట్టి చిత్తం గల పురుషునికి భయం ఎందుకు? దేవి, దురాచారుడైన నరుడు చండాలుడైనా లేక సదాచారం గల బ్రాహ్మణుడైనా వారి యందు నాకు ఎట్టి భేదము ఉండదు. నేను ఎల్లప్పుడూ అనన్య చిత్తం నా యందు లగ్నం చేసి పూర్తిగా నా భక్తులైన వారిని ప్రశంసిస్తాను. సంపూర్ణ ధర్మజ్ఞానం గల జ్ఞానరూపుడైన పురుషుడు సంస్కారం చే పవిత్రుడై నన్ను ఉపాసించునో నా సేవాకర్మముల యందు తత్పరుడై ఉండను అట్టి వ్యక్తుల యొక్క చిత్తం నిరతం నాయందే లగ్నమై ఉండును. ఎవరు తన హృదయమందు సంపూర్ణంగా నన్ను స్థాపించుకొని కర్మలు నిర్వహించరో అట్టి వారు సంసార కర్మముల యందు లగ్నమై ఉండి కూడా సుఖంగా నిద్రింపగలరు. దేవి, ఎవరి చిత్తం పరమశాంతంగా ఉండునో వారే నాకు ప్రియపాత్రులు. ఎందుకంటే వారు తమ శుభాశుభాలచే కర్మలు చేసి వాటన్నింటినీ నాయందర్చించి నిశ్చింతులగుదరు. ధారణీ దేవి, ఎవరి చిత్తం నిరతం చంచలంగా ఉండునో అట్టి ఆ అధమ మానవులు దుఃఖభాగులగుదరు. చంచల చిత్తమే నరులకు నిజమైన శత్రువు. అట్లే శాంతి చిత్తం అతడికి మోక్ష సాధన కారకం. అందుచేత నీవు నీ చిత్తాన్ని నాయందు లగ్నం చేయము. జ్ఞానయోగాలు ఆశ్రయించి మనసును ఏకాగ్రం చేసి నీవు నన్ను ఉపాసించము. ఎవరు నిరంతరం నాయందు చిత్తం కేంద్రీకరించి తాను చేయ వ్రతమందు నిశ్చయంగా నిలిపి నాకు అర్పింతురో వారు నా సన్నిధిని పొందగలిగి అంతమున నాలోనే లీనమగుదరు. దేవి, మరల ఇంకొక విషయం చెబుతున్నాను వినము. జ్ఞానము చిత్త సంబంధమైనది. క్రియ యోగం చేత జ్ఞానియగు పురుషుడు కర్మ ప్రభావం చేత నా స్థానం పొందగలుగుచున్నాడు. యోగసిద్ధుడు ధరించిన పురుషుడు కూడా అచటకు చేరుకొనగలడు. నా మార్గాన్ని అనుసరించే మానవుడు జ్ఞానయోగ సాంఖ్యాలను చిత్తమునందు చింతించలేకపోయినను పరమసిద్ధిని పొందగలుగు అధికారం కలవాడగును. ఋతుకాలం వచ్చిన సమయమందు నాయందు శ్రద్ధ ఉంచడి స్త్రీ ఆ 3 దినముల వరకు నిరాహారురాలై ఉండట కర్తవ్యం. ఆమె వాయువును మాత్రమే ఆహారంగా తీసుకుని కాలం గడపాలి. 4వ రోజు గృహ సంబంధమైన కార్యాలు నిర్వర్తించాలి. ఆ సమయాన ఇతర స్థలాలకు పోవుట నిషిద్ధం. అన్నింటికంటే ముందుగా తలస్నానం చేసి పిమ్మట నిర్మలమైన శ్వేతవస్త్ర ధారణ చెయ్యాలి. తన చిత్తంపై తన అధికారం నిలిపి అనగా తన చిత్తాన్ని సరైన విషయాలపై కేంద్రీకరించి మనస్సు బుద్ధుల్ని సమంగా ఉంచి కర్మ చేసినడలా ఆమె ఎల్లప్పుడూ నా హృదయమందే వసించను. భోజన సామాగ్రిని నా నైవేద్యంగా భావించి స్వీకరించాలి. ఇంద్రియాలను వశమందుంచుకుని చిత్తాన్ని ఏకాగ్రపరచాలి. అంతట సన్యాస యోగ సాధనం చెయ్యాలి. స్త్రీ పురుషులు లేక నపుంసకులు ఎవరైనానో కాని వారు కూడా నిత్యం ఇట్లే చెయ్యాలి. జ్ఞాన సంపన్నులై కూడా నా కర్మ సంబంధంగా ఎవరి యోగాన్ని సహాయంగా తీసుకొనరో అట్లే సంసార సంబంధ కార్యములందు జీవనము గడిపివేయుదురో అట్టి మానవులు నేడు కూడా నా విషయములందు అజ్ఞానులే. వారు సాంసారిక మోహమందు మునిగి నన్ను తెలియరు.
వారి యందు తల్లి, తండ్రి, భార్యాపుత్రుల వంటి వందల కొలది లేక వేల కొలది మోహం కలిగించే శృంఖలు నిరంతరం పరిభ్రమిస్తూ నన్ను తెలుసుకొనలేకపోవుదురు. మోహం చేత, అజ్ఞానం చేత నిండి ఉన్న ఈ ప్రపంచం అనేక విధాలైన ఆసక్తుల చేత బంధించబడి ఉంది. దీని చేత మనుషులు నాయందు చిత్తం నిలుపుకొనలేకపోవచ్చున్నారు. మృత్యు సమయం సమీపించినప్పుడు అందరూ వదిలివేసి ఈ ప్రపంచాన పృథక్ స్థానాలకు పోవచ్చున్నారు. ఇంకను అందరూ తమ తమ కర్మలను అనుసరించి జన్మలు పొందుచున్నారు. పృథ్వీదేవి, ప్రపంచం యొక్క మోహం నందు పడిన మానవులందరూ అజ్ఞానులుగానే ఉంటున్నారు. దీని అందే వారి పూర్తి సమయం గడిచిపోతున్నది. మరల పునర్జన్మ, మరల మృత్యువు కలుగుతున్నవి. అయినను నా సాన్నిధ్యం కొరకు ఎవరూ ప్రయత్నం చేయట్లేదు. క్షితీదేవి, ఇది అంతా సన్యాసయోగానికి సంబంధించిన విషయం. ఈ జ్ఞానం నిరంతరం రహస్యంగా ఉంచదగినది. మనుజుడు ఎల్లప్పుడూ యోగం నందు లీనమై సంసార బంధనాల నుంచి ముక్తుడు కావాలి. ఇందు సంశయం లేదు. ఏ నరుడు ప్రాతకాలమందే లేచి నిరంతరం ఈ విషయాలు వినుచుండునో అతడికి పుష్కలంగా సిద్ధి ప్రాప్తించును. చివరిలో నా లోక ప్రాప్తి కలుగును. ఓం శాంతి శాంతి శాంతి.